విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ భాస్కరరావు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎస్కేఆర్ ప్రభుత్వ కళాశాలలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న విక్రమసింహపురి ఇంటర్ కాలేజ్ గేట్ గేమ్స్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని ఎస్కేఆర్ ప్రభుత్వ కళాశాలలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న విక్రమసింహపురి ఇంటర్ కాలేజ్ గేట్ గేమ్స్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ భాస్కరరావు విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ యూనివర్సిటీ పరిధిలో సుమారు 100 కళాశాలలు ఉండగా అతి తక్కువ సంఖ్యలో ఇంటర్ కాలేజ్ గేట్ గేమ్స్ టోర్నమెంట్లో క్రీడాకారులు పాల్గొనడం బాధాకరంగా ఉందని, కావున విద్యార్థుల్లో ఉన్న క్రీడా ఆసక్తిని పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం ఆయన టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ సునీత, కళాశాల ప్రిన్సిపాల్ శివప్రసాద్, అధ్యాపకులు నారాయణరాజు, వెంకట్రాయలు, వెంకటేశ్వర్లు, శ్రీధర్మ శర్మ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి స్పీచ్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళకి ఎంతసేపు అక్కడ స్పోర్ట్స్ మీద మనసంతా స్పోర్ట్స్ మీద ఉంటుంది. బట్ ఓన్లీ 2 minutes ఐ స్ట్రెస్ అంటే మన యూనివర్సిటీ నుంచి ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలి చూసాం. ఓన్లీ 9 teams ఫుట్బాల్ వచ్చాయి, 11 teams ఖోఖో వచ్చాయి, టేబుల్ టెన్నిస్ 6 or 7 ఉన్నాయి. మనకు టోటల్గా 100 కాలేజెస్ పైన 100 కాలేజెస్ నుంచి ఇంత తక్కువ పార్టిసిపేషన్ ఎందుకు వస్తుంది అనేది మనం ఒకసారి చూసుకోవాలి. దీన్ని ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? నాకు అర్థమైంది ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కడో కాలేజ్లో ఒకరు ఇద్దరు స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఉంటారు. వాళ్ళ టీమ్స్ లేకనో లేకపోతే ఆ కాలేజ్ వాళ్ళకి సపోర్ట్ లేకనో వాళ్ళు ఇప్పటి గేమ్స్లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నారేమో అది ఒకసారి మనం చూడాలి. అందుకే బాగా మనం ఒక యూనివర్సిటీలో ఒక స్పోర్ట్స్ సెక్రటరీ గారిని నోట్ చేసుకుని మనం ఒక ఆన్లైన్ పోర్టల్ ఓపెన్ చేస్తున్నాం. ఆన్లైన్ పోర్టల్ చేసి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంది ఇలాంటి గేమ్స్లో స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తాము, మాకు ఏదో సర్టిఫికేట్స్ ఉన్నాయి, మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆన్లైన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ పెట్టండి. వాళ్ళు ఏ కాలేజ్ అయినా పర్వాలేదు, ఒకరైనా పర్వాలేదు, ఆ టీమ్స్ లేకపోయినా పర్వాలేదు. అలాంటి వాళ్ళు ఏ స్పోర్ట్స్లో వాళ్ళు ఎక్సెల్ అవ్వగలరు. అలాంటి వాళ్ళందరినీ ఒక చోట తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మనం అందరూ వీడియోస్ ఉంటారు కదా ఇక్కడ. సో దగ్గర మూవ్ ఆన్ ది టాలెంట్. టాలెంట్ని ఎలా మూవ్ ఆన్ చేయాలి? ఓన్లీ ఒక ఫ్యూ కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నారు, మిగతా కాలేజెస్ నుంచి ఎందుకు రావడం మనం చెక్ చేసుకోవాలి. రావడం లేదు అంటే అక్కడ టాలెంట్ లేదు అని నేను అనుకో. టాలెంట్ ప్రతి కాలేజీలో ఎక్కడో ఒకటి టాలెంట్. We are not able to tap that particular talent. అక్కడ ఏ లిమిటేషన్స్ ఉన్నాయో ఆ కాలేజీలో ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో వాటి they are not able to come. So let us give a chance to them, give an open portal in the university, say that whoever is interested to participate or have extra coaching, training కావాలి, ఏదైనా ఫైనాన్షియల్గా కావాలి అంటే రిక్వెస్ట్ ఉంటే మనం will try to help them. And then I think by that you can pull out the people, good people, different sectors నుంచి తీసుకొని దానికి ముఖ్య కారణం ఏంటంటే స్టూడెంట్ యాక్టివిటీస్. స్టూడెంట్స్ పెంపాలి చేసేటువంటి సైడ్ రండి, అటు రా బాగా.
యూనిఫామ్ మీద అంత ఒక డిఫెక్ట్ మైనస్ జాగ్రత్త రైతులు మరియు కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 26వ తేదీన తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం పాత బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ నాయకులు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ద్వారా కార్మికులు సాధించుకున్న అనేక చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని ఆరోపించారు. రైతులు వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఢిల్లీలో చేస్తున్న ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. స్మార్ట్ మీటర్ల పేరుతో కార్పొరేట్ సంస్థలకు మేలు కలిగే విధంగా ప్రజలకు మరియు రైతులకు అన్యాయం జరిగే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మరియు దాని అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. రైతాంగ సమస్యలు, కార్మిక సమస్యలు, వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి 500 జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఈ నెల 26వ తారీఖున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. పక్కన పెడతా ఉన్నారు. కార్మిక సంఘాలకు ఉన్నటువంటి చట్టాలన్నీ పక్కన పెడతా ఉన్నారు. ఈవేళ అనేకమైనటువంటి పోరాటాలు చేసి 48 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చారు. లేబర్ కోడ్లు మార్చి కార్మికులకు హక్కులు లేకుండా కాల రాస్తూ ఉన్నారు. మినిమం వేజెస్ లేకుండా కాల రాస్తూ ఉన్నారు. ఈవేళ రైతాంగానికి సంబంధించినటువంటి 1600 నుండి 1700 రోజులుగా ఢిల్లీ మహానగరంలో రైతులు ఉమ్మడి రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తూ ఉంటే ఇప్పటికీ పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. అది కాకుండా మోటార్లు మీటర్లు బిగించాలని చెప్పి సత్యసాయి కంపెనీ, ఆదాని కంపెనీలకు అమ్ముడుపోయి 17,000 కోట్ల రూపాయలకు ఈవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమ్ముడుపోయి ఈవేళ స్మార్ట్ మీటర్లు అనే పేరుతో రైతులు మోటార్లు మీటర్లు బిగిస్తూ ఉన్నారు. ఇంట్లో కూడా స్మార్ట్ మీటర్లు అని చెప్పేసి బిగిస్తూ ఉన్నారు. రైతాంగం గిట్టుబాటు ధర లేదు. వ్యవసాయానికి సంబంధించినటువంటి ఉపాధి హామీ 200 రూపాయల నుండి 600 రూపాయలు చేయమంటున్నాం. వీటన్నిటి సమస్యలపైన భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి 500 జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఆందోళన చేస్తూ ఉన్నాం. ఏఐటీసీ, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు,
సిపిఐ సిపిఎం సంబంధించి ఉమ్మడి రైతు సంఘాలన్నీ కూడా ఈ ఆందోళన చేస్తూ ఉన్నాయి. ఈ నెల 26వ తారీఖున జరిగేటువంటి పోరాటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎర్ర జెండా అండగా నిలబడి ఈ పోరాటానికి మద్దతు తెలియజేస్తూ ఉంది. అందులో భాగంగా ఇవాళ గూడూరులో కూడా కరపత్రాలు విడుదల చేశాం. చలో విజయవాడ, చలో కలెక్టర్ తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకోవాలని చెప్పి 26వ తేదీ జరిగేటువంటి ధర్నాన్ని జయప్రదం చేయాలని కార్మికులకు, రైతులకు, వ్యవసాయ కూలీలకు పిలుపునిస్తూ ఉన్నాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో గూడూరు పట్టణంలో రామాలయంలో పనిచేస్తున్న పూజారి కుమార్తె వైద్య ఖర్చుల కోసం గూడూరు పట్టణానికి చెందిన రమేష్ బేకరీ యజమాని 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విక్రమసింహపురి ఇంటర్ కాలేజ్ గేమ్స్ టోర్నమెంట్ ఫుట్బాల్, ఖోఖో, టేబుల్ టెన్నిస్ పురుషుల విభాగం 2 రోజుల పాటు విజయ భాస్కర్ రావు, వైస్ ఛాన్సలర్ సునీత రిజిస్ట్రార్ ఉన్నారు. అంటే ఉంది సేవా సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. దాని యొక్క అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ గారికి మరియు కార్యదర్శి ట్రెజరర్ మరియు ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఒకరోజు నేను లేట్గా వచ్చాను. భగవద్గీత పోటీలకి కన్వీనర్గా ఉన్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఈ మన గూడూరులో భగవద్గీత పోటీలు జరుపుతూ ఉన్నాము. గత 28 సంవత్సరాల నుంచి దానికి కన్వీనర్గా ఉన్నాను. అందువల్ల అక్కడ కొంచెం వేరే సమావేశం ఉంటే అక్కడ లేట్ అయింది కాబట్టి క్షమించండి. రెండవది ఏంటంటే నాగేశ్వరరావు గారికి వాళ్ళ పాప ఆయుర ఆరోగ్యాల్లో బాగుండాలని మేమందరూ కూడా ఆమెని దీవిస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలు అంటేనే మన చెట్టుకి కాయలు లేవనుకోండి, దానివల్ల ఉపయోగం లేదు. ప్రగతి సేవ సంస్థకి ప్రతిరోజు కాయలే, ఎన్ని కాయలు కోసుకున్నా కూడా కాయలు వస్తానే ఉంటాయి అన్నమాట. అందువల్ల అటువంటి సంస్థను స్థాపించినందువలన మరొకసారి ధన్యవాదాలు తెలుపు. ఈ అవకాశాన్ని ఇచ్చిన అధ్యక్షుడు వారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. విద్యార్థులు ఆడుతూ పాడుతూ విద్యను అభ్యసించాలి అన్న ఉద్దేశంతో ఉడాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు. గూడూరు పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులు ఉడాన్ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని ఆటపాటలతో అలరించారు. మధ్యాహ్నం ఈరోజు శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ గూడూరు బ్రాంచ్లో
ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్కి ఎల్కేజీ యూకేజీ నర్సరీ స్టూడెంట్స్కి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం పిల్లలు ఆ వయసులో సహజ సిద్ధంగా వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ రావాలి. కేవలం బైహెట్ నాలెడ్జ్ కాకుండా ఆట పాటలతో సమాజంలో వ్యక్తుల మీద అవగాహన కలిగే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఉడాన్ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఉడాన్ అంటే ఎగరడం అని చెప్పేసి వాళ్ళ ఆశలతో వాళ్ళు మనసులు ఎగరాలని, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాటు చదువు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉద్దేశం సైదాపురం మండలం జాఫ్లాపురంలో సర్వే నెంబర్ 123132 సర్వే నెంబర్లలో మైనింగ్ చేస్తున్న వారిపై మరొక వర్గం దాడి చేశారని మైనింగ్ నిర్వాహకుడు చరణ్ సైదాపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చరణ్ మైనింగ్ చేసుకునేందుకు ప్రభుత్వం నుండి అనుమతులు పొంది మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తుండగా బద్రీనాథ్ అనే వ్యక్తి అతని అనుచరులతో కలిసి మైనింగ్ కార్యకలాపాలను అడ్డుకున్నట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. సరే సైదాపురం మండలం కలిచేడు గ్రామం చెరువు సమీపంలో బ్రాందీ షాపు ఏర్పాటును స్థానిక ఎస్సీ మహిళలు అడ్డుకున్నారు. బ్రాందీ షాపు నిర్వాహకులతో మహిళలు వాగ్వాదానికి దిగారు. స్థానికులు కూడా షాపును వ్యతిరేకిస్తూ మహిళలకు మద్దతు ప్రకటించారు. దీంతో షాపు నిర్వాహకులు వేరే ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంటామని మహిళలకు హామీ ఇచ్చి వెళ్లారు. అది ఆ మాట అడుగు. రైట్, మీకు ఇబ్బంది అని చెప్పారు కదా, మొన్న సిఏ గారు వచ్చాడు, చూశాడు, మేము చెప్పాం మీకన్నా ముందు ఇక్కడ దేవుడు ఉన్నాడు అని చెప్పేసి, అది ఇండోమెంటా అవునా కాదా అన్నాడు. మాది గుళించర్ల, నేను మైన్లో ఆపరేటర్గా పనిచేస్తున్నాను. జోగిపల్లి దగ్గర మైన్లో ఆపరేటర్గా పనిచేస్తుంటే ఈరోజు బద్రీ అనే ఊరికి వచ్చేసి 30 మంది కార్లు వేసుకొని వచ్చి నన్ను కొట్టి ఫస్ట్ బయటికి వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోతామని చెప్పే లోపలే మళ్ళీ పట్టుకొని కొట్టి పొలం పెట్టి ఎట్టంటే తిట్టి, నా కొడుకే మాది, నా కొడుకు మొన్న కూడా అట్ట చేశాడు, మాది కూడా నువ్వు ముందు బయట పోరా అని చెప్పని కొట్టి ఎట్టంటే తిట్టి నన్ను ఇదంతా కొట్టారు. కొట్టి మళ్ళీ ఏం చెప్పారంటే నువ్వు కానీ ఎక్కడైనా కనిపిస్తే ఈ సూచి చంపేస్తా అన్నారు. నా ప్రాణానికి ఏం జరిగినా సరే అని వాళ్ళు దగ్గరకు వచ్చిన కేసు ఇచ్చేదానికి వచ్చినాం సార్, మీరే న్యాయం చేయాలి సార్. మా ప్రాణాలకి ఏమైనా జరిగితే వాళ్ళే బాధ్యులు. మా పిల్లకాయలందరూ భయపడిపోతున్నారు. ఒక పిల్లడు ఎట్లా అడ్రస్ అక్కడ నిలిపోయినాడు, వాడికి ఏమైనా జరిగినప్పుడు బాధ్యులు వాళ్ళే సార్. అది సార్ మీరే ఫారెస్ట్ లో అతనికి వెళ్ళిపోయారు. అబ్బాయి ఫోన్ కూడా వాళ్ళ దగ్గర ఫోన్ కూడా అబ్బాయి ఇప్పుడు కనిపించలే, మా ఫోన్ వాళ్ళ దగ్గర ఉంది. న్యాయం చేయాలా, న్యాయం చేయాలా, నాయకులు న్యాయం చేయాలా. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎంత బలం ఉందని చెప్పి వాళ్ళు వచ్చారు, మాకాడే బలాలు లేవు. 5 కార్లు 30 మంది జనాభా వచ్చి దౌర్జన్యంగా మీరు బయటికి పోతారా కొట్టమంటారా అని చెప్పి మాడే లోపల ఇతను మాడే లోపల ఆ అబ్బాయిని కొట్టేశారు. అతను అడ్డం పోతే ఇతను క్యాస్ట్ గురించి మాట్లాడి ఆ అబ్బాయిని క్యాస్ట్ ఎత్తి మరీ కొట్టారు సార్. ఇతను కూడా 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు అక్కడే పని చేసుకుంటా ఉన్నాం. అంతకుముందు ఈ విధంగా గొడవలేదు సార్, కొట్టలేదు కానీ ఇంత గొడవలు అయింది, కేసులు పెట్టాము, దోసుకున్నారు కానీ కొట్టుకోలేదు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ జ్ఞానప్రసూనాంబదేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వారిని వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో సాంప్రదాయబద్ధంగా అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారి అభిషేకాన్ని వీక్షించి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై తడా మండలం అపాచికి వెళ్లే మార్గ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బీరు బాటిళ్ల లోడుతో చెన్నై నుంచి నెల్లూరు వైపుగా వెళ్తున్న లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కాలు విరిగి గాయాలతో బయటపడ్డాడు. గాయపడిన డ్రైవర్ను 108 సాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య సేవల కోసం తరలించారు. డోర్ డోర్ బాబు ఏం కాదు
డ్రైవర్ ఒక్కరే. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం తాల్వాయిపాడు జాతీయ రహదారిపై ద్రాక్షారామం నుంచి శబరిమలకు వెళ్తున్న ప్రైవేటు బస్సును పెన్నేపల్లి నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జు కాగా ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పేస్ట్లు టవల్లో ఏమన్నా ఉంటే పట్టుకుని వచ్చాడు కిందకే. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పండ్లూరు గ్రామ సమీపంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మార్కాపురం ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్ దుర్మరణం చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల సమాచారం మేరకు పండ్లూరు సమీపంలో జాతీయ రహదారిపై లారీ పంచర్ కావడంతో డ్రైవర్ టైర్ను విప్పుతుండగా వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొంది. దీంతో లారీ డ్రైవర్ టైరు కింద పడి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. డ్రైవర్ పక్కనే ఉన్న మార్కాపురానికి చెందిన మరో డ్రైవర్ జగన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇక ఢీకొన్న లారీలో ఉన్న కావలి, చిల్లకూరు ప్రాంతాలకు చెందిన లారీ డ్రైవర్ క్లీనర్లు వెంకటేశ్వర్లు, అహ్మద్ రఫీలకు గాయాలయ్యాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హైపర్ న్యూస్.